పైకి ఎక్కేసావు నువ్వు. నీకున్న ఆఫర్ ఏంటి? దిగడమా, ఉండిపోవడమా? ఉండిపోతే స్టాగ్నేషన్ పీరియడ్, దిగడం అంటే కష్టం. అదే ముందే దిగిపోయామనుకో, మనం ఆ దాంట్లో లేమనుకో, ఆ దీంట్లో టెన్షన్ లేదు, బయటికి పోవడం అనే పరిస్థితి ఉండదు, కంఫర్ట్గా ఉండొచ్చు అని చెప్పారు. నేను ఇప్పుడు సరే ఆయన ఆ భాష అట్లా చెప్పినా నేనేంటి, సమాజంలో ఎదుగుదల అనేది లేకపోతే ఎట్లాగా, నువ్వెప్పుడు అంతేనా అనే మాట ఉంటుంది. అందుకని ఫస్ట్ స్ట్రింగర్గా చేసిన వాడిని, ఒక ఏరియా డేట్ లైన్ స్ట్రింగర్గా చేసిన వాడిని, తర్వాత 5 డేట్ లైన్లు చేశా, 5 ఒకేసారి. అట్లాగే అది ప్రమోషన్ అనుకుంటాం. ఆ తర్వాత స్టాఫ్ రిపోర్టర్ సిటీ కేబుల్, ఆ తర్వాత సి ఛానల్ ఏకంగా ఎడిటర్, ఆ తర్వాత తేజ టీవీకి రీజనల్ రిపోర్టర్ 5 జిల్లాలు శాటిలైట్ ఛానల్, ఆ తర్వాత TV9కి వెళ్ళేటప్పుడు బ్యూరో చీఫ్, ఆ తర్వాత ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, సీనియర్ ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, ఆ తర్వాత జెమినీకి డిజిగ్నేషన్ కోసం వెళ్ళాను. శాలరీ హైక్, డిజిగ్నేషన్. శాలరీ హైక్ TV9 వస్తుంది, డిజిగ్నేషన్ చీఫ్ ఎడిటర్, అక్కడ ప్రిన్సిపల్ ఎడిటర్, ఆ తర్వాత చీఫ్ ఎడిటర్ ఏది ప్రైమ్ 9లో చేసింది, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ AP24/7, చీఫ్ ఎడిటర్గా ప్రైమ్ 9లో చేసింది. ఆ తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళినప్పుడు మళ్ళీ రమ్మన్నప్పుడు వైస్ ప్రెసిడెంట్ తీసుకుని వెళ్ళాను. అంటే కెరీర్లో అక్కడ దాకా వెళ్ళిపోయాం. ఇంకేం చేయాలి మనం? ఇప్పుడు మన సంస్థకి మనమే, ఎందుకని ఎండ్ అయిపోయింది. ఇప్పుడు మనమే CEO, మనమే MD.